హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరి చేరువ చెలి పార్ట్ 4. ఇదంతా కాదు, అసలు నాకు ఒక డౌట్ జున్ను. ఆర్ యు ఏ వర్జిన్ అని సైడ్ స్మైల్తో అడుగుతాడు విక్రమ్. ఎర్రబడిన కళ్ళల్లో ఆగనంటూ గోదావరి ప్రవహిస్తుంటే విక్రమ్ మాటకి తన మనసు 1000 ముక్కలు అయిపోతున్న బాధ కలుగుతుంటే బలాన్నంతా ఉపయోగించి అతని చెంప మీద కొడుతుంది జనని. తెల్లటి చర్మంపై జనని చేతివేళ్ళు ముద్ర పడినా కూడా అతని ఫేస్పై అదే స్మైల్ నిలిచింది. జనని గట్టిగా ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చుని, ఎందుకు బావా ఇలా మాట్లాడుతున్నావు? అరుణ్ గురించి నీకు కూడా తెలుసు కదా, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక తండ్రి కూతుర్ని ఎలా చూసుకుంటాడో వాడు నన్ను అలా చూసుకునేవాడు. అలాంటి పవిత్రమైన రిలేషన్ ఉన్న మాకు అక్రమ సంబంధం అని అనుమానిస్తున్నావా? ఇదేనా బావా మన లవ్లో నన్ను అర్థం చేసుకున్నది? నీ భార్యను అడగాల్సిన మాటైనా ఇది? వెక్కుతూ అంటుంది జనని. విక్రమ్ అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ ఆమె ఎదురుగా కూర్చుని, మరి హోటల్లో రూమ్ నెంబర్ 112లో ఏం చేశారు బంగారం? రూమ్కి నవ్వుతూ వెళ్ళిన నువ్వు బయటికి ఎలా వచ్చావో గుర్తుంది కదా జనని, మరి దానికేం ఆన్సర్ ఇస్తావు? సేమ్ స్మైల్తో సీరియస్గా అడిగాడు విక్రమ్. ఆమె విక్రమ్ మాటలకి షాక్ అవుతూ, ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా. అతను క్లాప్స్ కొడుతూ, ఓహో జున్ను గ్రేట్, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది నీ నుండి. ఎందుకు అలా వచ్చావో తెలియకుండా ఈ విషయం నీకెలా తెలిసిన షాక్ అవుతున్నావా? పిచ్చివాడిని చేసావు కదా ఇన్ని రోజులు అని ఆమె మీద ఉన్న కోపాన్ని ఆ రూమ్లో ఉన్న గ్లాస్ టేబుల్ మీద చూపించి విస్కీ బాటిల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు విక్రమ్. ఆమె నిస్సత్తుగా అతని వైపు చూస్తుంటే విక్రమ్ రా బాటిల్ మొత్తం తాగేసి మత్తుగా బెడ్ మీద పడిపోతాడు. అతని చేతి నుండి రక్తం ధారాళంగా కారుతుంటే వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ విక్రమ్ చేతికి బ్యాండేజ్ వేసి బెడ్కి జారబడి ఉదయం వరకు కదలకుండా అదే ప్లేస్లో ఉండిపోతుంది జనని. ఉదయాన్నే ప్రభగారు జనని అని పిలుస్తూ చిన్నగా తలుపు తట్టడంతో తల్లికి తన బాధ తెలియకూడదని ఫేస్ వాష్ చేసుకుని నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తుంది జనని. తన కూతురు కళ్ళు ఒక రకంగా ఎరుపు వర్ణం దాల్చితే ఆ తల్లి మరో విధంగా ఆలోచించి మురిసిపోతూ, ఫ్రెష్ అయ్యరా తల్లి అని మరో రూమ్కి తీసుకెళ్తుంది. ఆ తల్లికి కూతురు కళ్ళల్లో సూటిగా చూస్తే తెలుసునేమో ఎర్రబడిన కళ్ళ వెనుక అంతులేని బాధ ఉందని. టీవీ చూస్తున్న హేమగారికి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో డోర్ ఓపెన్ చేసిన ఆమెకి చిరునవ్వుతో కనిపిస్తుంది హర్షిత. రా హర్షి అని లోపలికి ఇన్వైట్ చేసి, కాఫీ తీసుకురా నా తల్లి అని అడిగారు. ఆంటీ ప్లీజ్ మీరు కూర్చోండి, మీతో మాట్లాడడానికే వచ్చాను అని ఆవిడని పక్కన కూర్చోబెట్టుకుంటూ చెప్పింది. చెప్పమ్మా, ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా నాతో అన్నారు. అంకుల్ లేరా ఆంటీ? ఆయన ఆఫీస్కి వెళ్ళారు హర్షి. ఆంటీ అరుణ్ ఎలాగైనా ఒప్పించరా, మా మమ్మీ పెళ్లి చేసుకొని కంగారు పెడుతున్నారు, మీరైనా అరుణ్తో మాట్లాడొచ్చు కదా ఆంటీ అని బాధగా అంటుంది ఆమె. ఆవిడ చిన్న నిట్టూర్పు విడుస్తూ, నేను పెళ్ళి అంటుంటే ఆ టాపిక్ కట్ చేసి వెళ్ళిపోతున్నాడు తల్లి, అసలు ఎందుకు అలా ఉంటున్నాడో అర్థం అవ్వట్లేదని బాధగా చెప్పారు. మీరు బాధపడకండి ఆంటీ, నేనే ఏదోలా మాట్లాడతాను. అరుణ్ ఇంట్లో ఉన్నాడా అని అడిగింది. ఉన్నాడు హర్షి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వెళ్ళొచ్చా ఆంటీ అని ఇబ్బందిగా అంటుంది హర్షిత. వెళ్ళు అని వంటింట్లోకి వెళ్ళిపోతారు హేమగారు. ఆమె నెమ్మదిగా పైకి వెళ్ళి డోర్ అన్లాక్లో ఉండటంతో డోర్ లాక్ చేస్తూ అరుణ్ని కన్రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటుంది. అతను పిల్లోని హక్ చేసుకుని బెడ్కి బోర్లా పడుకుని కనిపిస్తుంటే నెమ్మదిగా అతని దగ్గరగా వెళ్ళి పిల్లో ప్లేస్లో ఆమె దూరిపోయి అతను షర్ట్ లేకుండా ఉండటంతో ఫ్రీజ్ అయిపోతుంది హర్షిత. పిల్లో ప్లేస్లో పిల్ల మరింత మెత్తగా తగులుతుంటే అతను మరింత దగ్గరగా లాక్కుని ఆమె మెడవంపులలో తలపెట్టుకుంటాడు అరుణ్.
అతని వెచ్చటి ఊపిరి ఆమెలో గుండె సడిని పెంచుతుంటే అరుణ్ అని నెమ్మదిగా పిలుస్తుంది హర్షిత. ఆమె పిలుపు ఆమెకి వినిపించలేదు. ఇంకా నిద్రలో ఉన్న అతనికి ఎట్లా తెలుస్తుంది? అరుణ్ అని మరోసారి పిలిచింది. అని మత్తుగా మూలిగాడు నిద్రలో. పిల్లో కాదురా, పిల్లని వదలవా, ఊపిరి ఆడట్లేదు అని ఆయాసంతో అంది. అరుణ్ నెమ్మదిగా కళ్ళు తెరవడంతో అదురుతున్న పెదవులు కనిపిస్తూ బాడీ పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంటే నిద్రమత్తు వదిలిపోయి కంగారుగా పైకి లేస్తాడు. అతను వదిలిన మరుక్షణం ఆమె ఊపిరి తీసుకుంటూ హాఫ్ బాటిల్ వాటర్ ఖాళీ చేయడంతో అతను షర్ట్ వేసుకుని సీరియస్గా ఆమె వైపు చూస్తాడు. అరుణ్ చూపుకి భయపడుతూ ఉదయాన్నే క్యూట్గా కనిపించావు, అందుకే పక్కన పడుకున్నాను బెరుగ్గా సమాధానం ఇస్తుంది హర్షిత. ఆహా, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అడిగాడు. హర్షి కన్నీళ్లతో అతడిని హత్తుకుంటూ, ఐ డోంట్ నో అరుణ్, నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో నాకు తెలియదు, బట్ మా మమ్మీ నన్ను మ్యారేజ్ చేసుకోమని తొందర చేస్తుంది. నా పెయిన్ ఏంటో నీకు అర్థమైతే చాలురా, తొందరగా ఏదో ఒకటి చెయ్యి అని కన్నీళ్లతో బయటకు వెళ్ళిపోతుంది. అతడికి ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చుంటే, ఏం చేశావు అరుణ్? కోపంగా లోపలికి వస్తారు హేమగారు. నేనేం అనలేదు తనని. స్టాప్ ఇట్, ఏం ఆలోచిస్తున్నావు అసలు? హర్షి ఎంత లవ్ చేస్తుందో తెలిసి కూడా హర్ట్ చేస్తున్నావు తనని. నీ మనసుకైనా సమాధానం చెప్పుకోరా అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోతారు హేమగారు. తనెందుకు ఏడుస్తూ వెళ్ళిందో తెలియదు, ఈవిడెందుకు కోపంగా తిట్టేసి వెళ్తున్నారో తెలియక అతనికి హెడేక్ వస్తుంటే మీట్ యూ ఈవినింగ్ ఎట్ కాఫీ షాప్ ఎట్ 6 PM అని హర్షికి మెసేజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు అరుణ్. జనని ఫ్రెష్ అయ్యి వచ్చాక దీపం పెట్టి కిచెన్లోకి రావడంతో ఇద్దరు నైట్ హ్యాపీగా ఉన్నారా తల్లి అని కుతూహలంగా అడుగుతారు ఈశ్వరి గారు. ఆమె తల దించుకోవడంతో సిగ్గుపడుతోంది అనుకుంటూ జననికి మెటికలు విరిచి, మీ ఇద్దరూ హ్యాపీగా ఉంటే చాలు తల్లి, ఈ కాఫీ విక్కీకి ఇచ్చేసిరా అని రూమ్కి పంపుతారు. మౌనం కొన్నిసార్లు మాత్రమే అంగీకారం, మరికొన్నిసార్లు అంతులేని బాధ ఉన్నప్పుడే ఆ నోరు మోగబోతుంది అని ఎప్పుడు అర్థం చేసుకుంటారా అనుకుంటూ కాఫీ కలిపి తీసుకెళ్ళింది అతనికి. విక్రమ్ రూమ్కి వెళ్ళాలంటే భయం వేసేది నిన్నటి వరకు, కానీ ఇప్పుడు ఆమెలో ఏ ఫీలింగ్ లేదు. లైక్ మరబొమ్మలా అనిపిస్తుంటే కాఫీ టేబుల్ మీద పెట్టి విక్రమ్ గారు అని చిన్నగా పిలుస్తుంది జనని. పిలుపు మారిందేంటి జున్ను? విష్ణుమూర్తి ఫోజులో పడుకుంటూ అడుగుతాడు విక్రమ్. నేను ప్రేమించిన నా బావకి జున్ను అంటే ప్రాణం, కానీ ఇక్కడున్న విక్రమ్ గారికి జనని అంటే అనుమానం, కోపం, క్యారెక్టర్లెస్ పర్సన్. నా వాడిలో లేనప్పుడు ఎలా పిలవను? కన్నీరు వస్తుందన్న సంగతి కూడా మర్చిపోయి బాల్కనీ చైర్లో కూర్చుంటుంది ఆమె. ఆమె మాటలలో బాధ అతని మనసుకు తెలుస్తున్న, కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు నిజమని మైండ్ మాట్లాడుతుంటే చేతికి బ్యాండేజ్ చూసుకుని ఆమె దగ్గరగా వెళ్తాడు. 5 సెకండ్స్లో ఏం జరిగిందో ఆమెకి అర్థం కాకుంటే జనని నడుం చుట్టూ అతని చేయి బిగుసుకుంటే ఆమె ఫేస్ అతని గుండెలపై ఉంటుంది. షర్ట్ లేనందువల్ల ఆమెకి అతని గుండె చప్పుడు క్లియర్గా వినిపిస్తుంటే ఏమనిపిస్తోంది జున్ను అని మార్దవంగా అడుగుతాడు విక్రమ్. ధైర్యంగా అనిపిస్తోందని చిన్నగా చెప్పింది. మరింత గట్టిగా ఆమె చుట్టూ చేతిని పెనవేసి, ఎందుకే నన్ను చీట్ చేశావు? నేనేం తక్కువ చేశాను నీకు అని సీరియస్ వాయిస్తో కూల్గా మాట్లాడుతాడు. ఆమె కన్నీళ్ళు అతడి ఛాతిని అభిషేకిస్తుంటే, నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేదు బావా, ప్లీజ్ ట్రస్ట్ మీ అతని కళ్ళల్లోకి చూస్తూ బేలగా అంటుంది జనని. చిన్న స్మైల్ అతని పెదవులపై నిలవగా, ఈరోజు నైట్కి ముంబై వెళ్తున్నాం, లగేజ్ ప్యాక్ చేయి అని ఆమెను పక్కన కూర్చోబెట్టి వాష్రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి. సక్సెస్ఫుల్గా విక్కీ ఫస్ట్ నైట్ ఆగిపోయినందుకు కోబ్రా అంటే హారిక హ్యాపీనెస్తో లేడీస్ జిన్ తాగుతూ ఉంటుంది పబ్లో. హరి అంత ఎక్కువగా తాగకే,
హెల్త్ పాడవుతుంది. జ్యూస్ తాగుతున్న ఫ్రెండ్ కన్సర్న్గా అంటుంది. హే యూ ఫోల్, నా హ్యాపీనెస్ నీకు తెలియదే. ఐఎమ్ మోర్ హ్యాపీ ఇన్ దిస్ టైమ్. పెళ్ళి జరిగితే జరిగింది కానీ మీ ఫస్ట్ నైట్ జరగలేదు. ఇలానే నీ మైండ్ పొల్యూట్ చేస్తే చాలు విక్కీ. తర్వాత జనని దూరం అయ్యాక ఆ ప్లేస్లోకి నేను వస్తాను. ఎలాగో దాన్ని ఏం చేయవు కాబట్టి ఒక వీక్ మూమెంట్ క్రియేట్ చేసి నీతో ఇంటిమేట్ అయితే ఇంక నువ్వు నాకే సొంతం అని నవ్వుకుంటూ తాగే పనిలో పడుతుంది హారిక. హారిక ప్లీజ్ పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నన్ను నీ రూమ్కి తీసుకెళ్ళవే. ఇంటికి వెళ్తే మమ్మీ డాడీ చేతిలో చెక్క భజన అవుతుంది నాకు అని మత్తుగా చెప్పింది. పద, నీ కూడా వచ్చినందుకు తప్పుతుందా అని విసుగ్గా ఫీల్ అవుతూ హారికని తన రూమ్కి తీసుకెళ్తుంది తన ఫ్రెండ్. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.